Subscribe to Color Frames. సొంత గడ్డపై భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి పట్టు బిగించినప్పటికీ దాన్ని విజయంగా మలుచుకోవడంలో విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులు చేసి భారీ ఆధిక్యతను సాధించిన రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్ల తడబాటు దెబ్బకొట్టింది. గెలవడానికి కావలసిన 230 పరుగులను కూడా అందుకోలేక చితకల పడింది. ఫలితంగా 202 వద్దే ఆలౌట్ అయింది. పైగా ఓలీ పోప్ అద్భుత ఇన్నింగ్స్ భారత్ను భారీ దెబ్బ కొట్టింది. దీంతో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో రోహిత్ సేన ఖచ్చితంగా గెలుస్తుందన్న ధీమా వ్యక్తమవుతోంది. ఎందుకంటే వైజాగ్ లో టీమిండియా ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడింది. 2016లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ, పుజారా చెలరేగిపోయారు. ఈ స్టార్ బ్యాటర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఇప్పుడు వైజాగ్ లో రెండో టెస్టుకు ఈ ఇద్దరు ఆడకపోవడం రోహిత్ సేనకు ఎదురు దెబ్బ లాంటిదే. ఇక 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈసారి టీమిండియా 203 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. సో వైజాగ్ లో విన్నింగ్ ఫ్రీక్ ను కొనసాగించాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రోహిత్ సేన వైజాగ్ లో అడుగుపెట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 2 పేసర్లు 3 స్పిన్నర్ల కాంబినేషన్ తో బరిలోకి దిగింది. బుమ్రా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ మరో పేసర్ సిరాజ్ మాత్రం తేలిపోయాడు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన సిరాజ్ 11 ఓవర్లు బౌలింగ్ చేస్తే ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక విశాఖ టెస్టును గెలిపించాల్సిన భారం బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్, బౌలింగ్ అశ్విన్, బుమ్రా పైనే ఉంది. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే మిగతా బ్యాట్స్మెన్లలో విశ్వాసం పెరుగుతుంది. శుభ్మన్ గిల్ ఫామ్ గొప్పగా లేదు. రజత్ పాటిదార్ లేదా సర్ఫరాజ్ ఇద్దరు కొత్తవారే. ఇక భారీ ఆశలు పెట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ ఇటీవల నిరాశపరుస్తున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్లలో అయ్యర్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో రోహిత్ చెలరేగాల్సిన అవసరం ఉంది. Subscribe to Color Frames.